అకారణంగా ఇల్లు కూల్చివేశారని నిరసన న్యాయం కోసం ఆందోళన చేపట్టారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికని రామగుండం కార్పొరేషన్ అధికారులు తమ సొంత ఇంటిని అకారణంగా కూల్చివేశారని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇల్లు కూల్చివేసి ఇంటి నిర్మాణానికి అనుమతులు లేవని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామంలో తమకు వారసత్వంగా వచ్చిన భూమిలో ఇల్లు నిర్మించుకున్నామని అధికారులు అకారణంగా కూల్చివేయడంతో రోడ్డున పడ్డామని మినుగు ముగిలి లక్ష్మి అనే వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఇన్ఛార్జి కమిషనర్ కు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. తీసుకోపోతున్నాడగా పెండింగ్ ఉండదు మొగిలి, నీకు ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్ ఉండదు. కంపల్సరీ న్యాయం చేస్తాం. దిగు, నేను న్యాయం చేస్తామని చెప్తాను కదా. నీ కొడుకు కూడా ఉన్నాడు కదా, దిగు. అదే మేము చెప్పినట్టు విన్నామమ్మా, మేము తీసుకెళ్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్తున్నాం కదా. వచ్చి ఎక్కడ ఎప్పటి వరకు మీరు పైన ఉంటే ఎట్లా న్యాయం జరుగుతుందమ్మా? మీరు పైన ఉంటే మీకు న్యాయం ఎట్లా జరుగుతుంది? మాతో వస్తేనే కదా న్యాయం జరిగేది మీకు. ఓపెన్ స్పీకర్ పెట్టే ఏ ఫోన్ మాట్లాడతాను, అది మాట్లాడతాను, ఇది మాట్లాడతాను. ఓపెన్ స్పీకర్ పెట్టు, ఓపెన్ స్పీకర్ పెట్టి. బాగా ఎందుకు ఎక్కినావు నువ్వు ట్యాంక్ ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? ఎవరు పూల కొట్టింది? ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళ? ఎందుకట? మీకు ఏమైనా నోటీసులు ఇవ్వలేదా? మున్సిపాలిటీ వాళ్ళు రూల్ ప్రకారం ఊరగొట్టాలంటే నోటీసులు ఇస్తారా బాబు? నోటీస్ దాని గురించి కూడా నేను పేపర్ ఇచ్చాను. నోటీస్ దానికోసం నేను నాకు ఏమి ఇచ్చి కూడా వచ్చారని చెప్పేసి వినతి పత్రం కూడా ఇచ్చాను. సమాచార హక్కు కోసం అని కూడా పోలీసు వాళ్ళు వచ్చారు కదా, దింపుతారు. న్యాయం చేయించేది నేను. ఇక్కడ ఉన్నారు కూడా, ప్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా చూస్తున్నారు. అంతా వెళ్ళిపోయింది, అన్ని ప్లేస్ వాళ్ళకి వెళ్ళిపోయింది, ఎక్కింది. మీకు కంపల్సరీ న్యాయం జరిగితేనే దిగు అంటుంది. నేను చెప్తున్నాం కదా, చెప్పినప్పుడు ఎవరో ఫోన్ మాట్లాడి తీసుకుంటున్న వాళ్ళకి ఏం న్యాయం జరగదు. మేము చెప్పినప్పుడు వినవు. దిగు, నువ్వు మాట్లాడుకుంటే అట్నే దిగు, నేను లైన్లో ఉంటాను. నువ్వు దిగు. మా మాట పోలీస్ మాట విడిపించి దిగుతావు దిగవా? మరి మేమే కదా నీకు న్యాయం, ఇప్పుడు నీకు న్యాయం చేస్తాం. నువ్వు దిగు అన్నప్పుడు దిగాలి. నువ్వు న్యాయం చేస్తావు, దిగు. అట్లా నడుచుకుంటారా? తిరుగు. మీ భార్య చేయబట్టుకొని తీసుకుంటారా? మొగిలి, నీ కొడుకు కూడా దిగు అంటున్నాడు. నీ కొడుకు కూడా చెప్తుంది కదా. ఇప్పుడు నీ కొడుకు చెప్పినట్టు కూడా వినవమ్మా నువ్వు? వచ్చాయి వచ్చాయి నడు. ఫోన్ కడి అయ్యకు నువ్వు మాట్లాడుకుంటారా అట్లా? మొగిలే దిగు, నడు. నువ్వు బట్టిగా మాట్లాడుకుంటే అక్కడ ఉంటే టైం వేస్ట్ చేయకు. నువ్వురా, నీకు ఇక్కడ వెహికల్ కూడా తెప్పేసి పెట్టి నువ్వు తీసుకొని పోదాం. వాళ్ళకి సార్ దగ్గర తీసుకుపోతాం, పెద్ద సార్ దగ్గర. నువ్వురా, వచ్చాయి. మళ్ళీ నువ్వు ఇటు తిరుగు. మీ బాబు ఇక్కడనే ఉన్నాడు, నీ కొడుకు ఇన్నే ఉన్నాడు కదా. ఈ కొడుకు కూడా చెప్తున్నాడు కదా రమ్మని పోదామని. నీ కొడుకు సెల్లే కదా ఇది. మొగిలి బాబు కొడుకు వస్తుంది కదా, ఆ కొడుకు వస్తుంది చూడు. ఏం పేరు నీ కొడుకు పేరు? ఎవరు తిరుగుతారు నిన్ను? ఎవరు తిరుగుతారు? నువ్వు వాళ్ళు తిరుగుతావా? ఇట్రా
నువ్వు అక్కడ దిగుతావు దిగుతే మరి చెప్తున్నది అయినా నీకు అంటుండదా నువ్వు దిగు మొగిలి నీ కొడుకు చెప్పినప్పుడు దిగు కంప్లైంట్ ఇచ్చేది అవసరం లేదు వాళ్ళు కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్ కాపీ చూపి వాళ్ళు ఇచ్చింది ఎవరు ఇచ్చింది సమాచారం హక్కు కట్ట కింద పెట్టినా కదా నీకు ఎవరెవరు ఏ నోటీస్ ఇచ్చారు అది చూపి అంటున్నా అంటే నాకు చూపి వాళ్ళకి క్యాంప్ నేను ఒక పేపర్ ఇచ్చినా కదా దీనికి రిప్లై నాకు దీనికి రిప్లై నాకు దీనికి రిప్లై నాకు దీనికి రిప్లై భయ్యా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు నోటీస్ ఇచ్చి ఒకటి చూపి అంతే నేను అదే అడుగుతాను నాకు పూల కొట్టావు కదా నాకు అది నోటీస్ చూపి నేను ఏం అడుగుతాను నాకు పూల కొట్టే దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ నాకు దీనికి ఆన్సర్ నాకు ఇప్పుడు అరే ఎన్ని రోజులు అవుతుంది అన్న నీకు ఉంటుంది కాబట్టి ఎన్ని రోజులు అవుతుంది ఏంటి ఫస్ట్ కూడా ఎప్పుడు 24 తారీఖు తిరుగుతాను 6 తారీఖు 6వ నెల 24 తారీఖు నాటు 3వ రోజులతో నీకు గుర్తు తిరుగుతానా నేను దాని గురించి అడుగుతాను తీసేసిన తర్వాత నేను నీకు చాలా ఎన్నో ఒకటి న్యాయం చేయకుండా మంచిది ఎన్ని రోజులు తిరుగుతాడు ఒక సామాన్యుడు 20 రోజులు అయితే అలా తిరగబట్టాలి ముసలి వాళ్ళు వాళ్ళ పేషెంట్లు వాళ్ళు అదే వాళ్ళని ఆలోచించుకోవాలి వాళ్ళు ఏదో చిన్న రూమ్లో అనుకొని తినేటాన్ని తీసుకొచ్చి నువ్వు బుల్లేజర్ బట్టి తీసేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు సామాన్లు కూడా తీసుకోమని చెప్పాను నువ్వు సామాన్లు అంటే నీకు న్యాయం అనిపిస్తే నువ్వు చెప్పు భయ్యా నీకు న్యాయం అనిపిస్తే నువ్వు చెప్పు మనకు న్యాయం అనిపించింది నువ్వు చేసిన పని అది కూడా అన్యాయంగా నీకు న్యాయం అన్యాయం లేనప్పుడు అది కూడా అన్యాయంగా నువ్వు వాళ్ళకి పర్మిషన్ 20 సంవత్సరాల కింద ఎక్కడ ఉన్నా అన్న ఒక్క ఇల్లు నా నేను కబ్జాదారునికి మీద కంప్లైంట్ ఇచ్చిన నా ల్యాండ్ మీద నేను వాళ్ళ సంతింటికి న్యాయం జరిగింది చేయాలి కానీ నువ్వు అన్యాయం అనేది ఎట్లా చేసినావు ఇద్దరు కంప్లైంట్ చేసినావు నీకు న్యాయం అనిపించింది చేయాలి అంతేగాని ఒకళ్ళు కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద ట్యాంక్ మీద చేసిన తర్వాతనే వేద్దామంట నువ్వు ఇప్పుడే నువ్వు నా ముందట నువ్వు మొన్న మాట్లాడిన మాటలు వేసి నువ్వు మాట్లాడిన మాటలు వేసి అందరూ నాకు 12 సంబంధం లేదు నా 5 ఆధారాలు ఎంత ఊరగొట్టి అన్నవాళ్ళే నువ్వు నాతో అరే సిఐ గారు ఎప్పుడు నేను తీర్పిస్తాను కాదు ఇప్పుడు అడుగుతాను మరి అప్పుడే కూడా ఎంక్వైరీ చేస్తామని వదిలేస్తా అయిపోయేది కదా ఎంక్వైరీ చేస్తామని వదిలేస్తా అయిపోయేది అన్న నీకు టైం ఉన్నది కదా నేను గంట చెప్పాను ఇన్ని అవ్వదు నాకు నాకు ఓపిక ఉన్నది కదా ఎందుకంటే మీరు ఓపిక లేని పనులు చేసినా నేను ఓపికొస్తాను చేసి చేసుకోండి ఎందుకంటే నువ్వు నిన్న మాట్లాడిన మాట మొన్న మాట్లాడిన మాట ఇప్పుడు చేసి చెప్పారు సార్ ఇట్లా నాకు చెప్పి దగ్గర 2 years అవుతుంది సార్ నేను మీ చుట్టూ తిరిగి ఫోన్ చేసినా మీరు ఆన్సర్ చేయలేదు మీకు డైరెక్ట్ 100 times కాల్ చేసిన సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఒక్క నిమిషం చూడండి మీకు ఇచ్చిన నోటీస్తో సహా ఉంటుంది సార్ సార్ చెప్పారు సార్ నాకు కూడా మీరు చెప్పారు ఇప్పటికీ మేము సార్ నేను తిరగబట్టి 2 సంవత్సరాలల్లో మేము ఇక్కడ ఈ నెల రోజుల తల్లి గట్టే తిరగబట్టి ఇప్పటికీ నేను మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ తిరగబట్టి ఉండదు అయితే నాకు పని చేయండి సార్ దీని గురించి నేను ఒకటే మాట మీరు 1 గంట అయినా పర్లేదు మీరు చేయించిన తర్వాతనే నాకు రండి సార్ ఎందుకంటే నేను తిరిగి లేదు అది అయిన తర్వాతనే ప్లీజ్ నేను అయ్యేదాకానైతే నేను ఏం చేయలేదు సార్ మీరు అన్నదానికి నేను అగ్రి కాదంటలేను కాకపోతే సార్ ఇది 2 years నుంచి ఇదే జరుగుతుంది సార్ మీరే
సరే మీరు అన్నది ఓకే. నాకు ఇప్పుడు మిమ్మల్ని నమ్మాలంటే ఇప్పుడు నా ఇల్లు ఉండబట్టి 15 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళ ఇల్లు కట్టి 1.5 year అవుతుంది. 1.5 year నుంచి వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. ఒక్క రోజు ఎట్లా అవుతుంది నన్ను ఎట్లా నమ్మమంటారు? కళ్యాణ్ ఎట్లా బాధ్యత వహిస్తారు మీరు? ఆయన పై ఆఫీసర్ ఏమంటే మీరు రెస్పాన్స్ తీసుకొని మీరు ఎక్కడికి వచ్చి నాకు ఒక ఆన్సర్ చెప్తే నేను కంపల్సరీ అదే నేనేమన్నా మీరు ఇక్కడికి వచ్చి లైవ్లో అందరి ముందు సమస్యలు చెప్తే నేను అగ్రి. ఎందుకంటే మీరు ప్రతిసారి కళ్యాణ్కి అంటారు సంబంధం కళ్యాణ్ అనే మీ కింద ఎంప్లాయీ. నేను ఆయనను అడగలేను కదా గట్టిగా. ఆయన ఏంటంటే ఒక పై ఆఫీసర్ ఏం చెప్తే అది చేస్తాడు సార్. ఇప్పుడు డైరెక్ట్ లేదు సార్, నా టౌన్ ప్లానర్ అనేది సెక్షన్ మొత్తం మీరు ఇన్ఛార్జు. మీరు సార్ మీరే నాతో అన్నారు సార్, మీరే నాతో అన్నారు. ఇప్పుడు కళ్యాణ్ అని అంటాను ఏసీపీ. ఓకే సార్, ముందుండేది అయితే నవీనే సార్, తెలుసు సార్. మీరు కాదంటలేను, మీ పైన ఇంకుంటారు, వాళ్ళపైన ఇంకా బాస్ ఉంటారు, వాళ్ళపైన ఇంకా బాస్ ఉంటారు. నేను అందరి దగ్గర వినతి పత్రం ఇచ్చిన, నాకు అందరి పేర్లు తెలుసు, నేను స్టెప్ బై స్టెప్. కాకపోతే మీ దగ్గరనే ఇది మీ దగ్గర నుంచే మీకు ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి అని చెప్పి తెలుసు. మీరు ఎవరెవరితో అయితే మీ దగ్గరికి వచ్చి మాట్లాడారో వాళ్ళు కూడా మొన్న సార్ దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు కూడా నాతోటే మాట్లాడారు. నేను చెప్పిన నేను ఏమంటున్నా, మీరు నవీన్కి మీరు చెప్పిర్రా సార్, నేనేమంటలేను. నవీన్ సార్ కళ్యాణ్కి చెప్తే కళ్యాణ్ చేసిండు, అదే నాకు తెలిసిన విషయం. ఇప్పుడు మీరే వచ్చి ఇక్కడికి వచ్చి అందరి ముందర నాకు చెప్పిర్రు అనుకోండి, నేను ఆటో మేము వెళ్ళిపోతాం. మీకు కలిసి మీరు వస్తే నేను చేస్తాను సార్. రేపటికి అనేది 1.5 year నుంచి తిరిగి నిర్వహింది. చూడండి మీరు ఒక్కసారి, మీకు కంప్లైంట్ ఇచ్చిన డేటు మీ రిజిస్టర్ తీయండి. నేను ఎప్పటి నుంచో కంప్లైంట్ ఇచ్చినా నా రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి నా దగ్గర రిసీవ్డ్ కాపీలు ఉన్నాయి. నేను కళ్యాణ్ తీసుకుపోయి ఒక కబ్జాదారుల ఇంటింటికి తిరిగి నోటీసులు కూడా ఇచ్చిన నా దగ్గర ఆ పేపర్లు కూడా ఉన్నాయి నా దగ్గర. సరే సార్ చేపించాక చేద్దాం, చేపియండి. మీరు ఎంత తొందరగా చేపిస్తే అంత తొందరగా క్లియర్ అవుతుంది. టౌన్ ప్లానర్ నవీన్ టౌన్ ప్లానర్ నవీన్ ఏమంటుండే, ఇన్ని రోజులు లెక్క ఇవాళ నేను కంపల్సరీ పని చేపిస్తా, ఒక 1 hour టైం అయినాక అంటుంది. ఆ 1 hourలో పని అయిపోయినాకనే దిగుదామని చెప్పాను. ఇప్పటికి 1.5 year తిరుగుతున్నా ఆయన ఎంబడి. ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు, ఫోన్లో దేనికి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఇవాళ డైరెక్ట్ ఆయన ఫోన్ చేసి మాట్లాడేదాడు. నా గెలికలి గ్రామంలో 4 గుంటల భూమి ఉంది. దాని మా అమ్మ పేరు మీద నా పేరుకి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అకౌంట్ ఉంది వాళ్ళ. ఆ భూమిని లాస్ట్ 1.5 year బ్యాక్ కబ్జా చేసింది సార్. మా అమ్మని మామ కొడుతుంది. కబ్జా చేస్తే ఎందుకు కబ్జా చేస్తారని చెప్పేసి అని మేము కంప్లైంట్ ఇచ్చి మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినాం. కోర్టు త్రూ వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినాక కూడా కన్స్ట్రక్షన్ చేసింది. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మేము లీగల్ వద్దా అంటే 1 year తర్వాత మాకు జడ్జిమెంట్ కాపీ వచ్చింది. వచ్చిన తర్వాత మేము జడ్జిమెంట్ కాపీ మున్సిపల్ ఆఫీస్ సర్టిఫికేట్ చేసిన తర్వాత నీ ఇల్లు అక్రమంగా కట్టిన 5 కూడా వచ్చింది. నేనన్నా 30 సంవత్సరాలు కట్టింది, 20 సంవత్సరాల కింద కట్టిన ఇళ్ళకు పర్మిషన్లు ఎక్కడి, మరి అక్కడ ఏరియాలో ఎవరికి పర్మిషన్ లేవని చెప్పేసి నేను మాట్లాడితే మేము నాకు నచ్చినట్టు మేము చేస్తాం, మీకు నచ్చినట్టు మీరు చేసుకోవడానికి టౌన్ ప్లానర్ నవీన్ కమిషనర్ వీళ్ళంతా కలిసి కూలగొట్టారు. కూలగొట్టిన తర్వాత మరి వాళ్ళు కబ్జా చేసి కట్టిగా వాళ్ళు ఇల్లు ఎందుకు కూలగొడతారంటే వాళ్ళకు సపోర్ట్ చేసుకున్నారు. కార్పొరేటర్ ముస్తాఫా వాళ్ళంతా సపోర్ట్ తీసుకొని ఆ ఇల్లు మీద ఎటువంటి చర్య తీసుకోకుండా మమ్మల్ని గత 20 నెలల రోజుల నుంచి మున్సిపల్ ఆఫీస్లో తిరుగుతున్నాం. దీనిపై 15 రోజుల క్రితం కూడా మున్సిపల్ ఆఫీస్లో మేము కంప్లైంట్ చేసి నిరసన చేసినా కూడా ఇప్పటివరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. న్యాయం చేస్తానో చేసి వాళ్ళు ఎవరు ఎక్కిన పైకి మమ్మీ డాడీ అమ్మ నాన్న అందుకే మాకు న్యాయం కావాలి. ఆ ఇల్లు కూడా బట్టి మాకు ఎటువంటి మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి కూలగొట్టింది. నేను గుజరాత్. నాకు గత 2 సంవత్సరాల కిందట నా ఒక ల్యాండ్ ఉత్తలపల్లి నరసింపురం గ్రామంలో నా 4 గుంటల ల్యాండ్లో కబ్జా చేశాను. దీనిపై నేను గతంలో మున్సిపల్ ఆఫీస్కి కంప్లైంట్ చేయడం జరిగింది. కోర్టు త్రూ ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కలెక్టరేట్లో ప్రజావాణిలో దరఖాస్తు చేయడం జరిగింది. దానిపై న్యాయం జరగలేదు. కోర్టు చుట్టూ తిరిగాక నాకు కోర్టు చుట్టూ తిరిగే ఈ సమయంలో వాళ్ళు ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. పిఎస్ నుంచి ఎటువంటి స్పందన లేదు. పోలీస్ స్టేషన్ నుంచి కమిషనరేట్ నుంచి కూడా వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. దీనిపై కోర్టు నుంచి నాకు జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత వాళ్ళు నా ఇంటి జడ్జిమెంట్ కాపీ 3వ తారీఖు నాడు 6వ నెలలు సమర్పిస్తే 24వ తారీఖు 6వ నెలల నీ ఇంటికే పర్మిషన్ లేదు నా ఇల్లు కూడా. దాని గురించి కూడా నేను లీగల్గా అన్నీ అడగడం జరిగింది. వాళ్ళు ఇస్తా అన్నారు. ఇప్పటివరకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమీ లేదు. తర్వాత ఏం చేశారంటే 24వ తారీఖు నాడు నా ఇల్లు అక్రమ కట్టడం ఫీల్ చేశారు. దీని గురించి కూడా నేను గత 2 నెలల నుంచి మున్సిపల్ ఆఫీస్ తిరుగుతున్నాను. గత 15 రోజుల కిందట నేను మీడియా సమక్షంలో నిరసన తెలపడం జరిగింది. దానికి కూడా ఎటువంటి స్పందన లేదు.
స్పందన లేకపోవడం కాకుండా నా ఇంటిని ఎందుకు కూల్చేయడానికి మేము చేస్తామని కాలయాపన చేసుడు తప్పించి మాకు న్యాయం జరగడం లేదు. నిన్న కూడా చేస్తానన్నారు, నిన్న అయిపోయింది. సాటర్డే రోజు అన్నారు, సాటర్డే రోజు చేయలేదు. ఇట్లా ఇప్పటికీ దగ్గర 30 వాయిదాలు వేసినారు. మాకు దయచేసి వారి దగ్గర నుంచి న్యాయం జరిగేటట్టు చూడండి. మీరు మేడం కలిసి కమిషనర్ మేడం కలిసినాం, కలెక్టర్ గారు కలిసినాం. మేడం ఏమన్నా అంటే ఎప్పుడు వెళ్ళినా కూడా మీరు కలెక్టరేట్ దగ్గర పోతే న్యాయం జరుగుతుందా, మీకు ఇక్కడే జరుగుతుంది అని ఉంటే ఆల్రెడీ మీది అయిపోయింది కాబట్టి మీకు న్యాయం జరగదని కూడా చెప్పడం జరిగింది. న్యాయం జరగదని చెప్పింది మేడం, డైరెక్ట్ చెప్పేసి మీకు మేడం అసలు న్యాయం జరగదు, ఇప్పుడు ఏం చేయలేము మేము, ఆ ముసలాం ఉన్నంత వరకు మేము ఏం చేయలేము దానికి అని అంటే మరి న్యాయం చేయరా మేడం అంటే మీరు అని ఉంటే మీరు అక్కడ వెళ్ళి కలవండి, ఇక్కడ వెళ్ళి కలవండి అని చెప్పేసి అన్నాడు. నవీన్ దగ్గరికి వెళ్తే కళ్యాణ్ అంటాడు, కళ్యాణ్ దగ్గరికి వెళ్తే నవీన్ అంటాడు, నవీన్ దగ్గరికి వెళ్తే మేడం అంటారు, మేడం వెళ్తే కలెక్టరేట్ అంటారు. కలెక్టరేట్ పోయి కూడా సబ్మిట్ చేయడం అనేది, కలెక్టరేట్ కూడా మమ్మల్ని ఇరు వర్గాలు పిలిపించిన తర్వాత మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ముందట పెడితే కూడా కలెక్టర్ కూడా సీరియస్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. దానిపైన తక్షణ చర్య తీసుకోని చెప్పడం కూడా జరిగింది. అది మామూలుగా ఫోన్ చేసింది మేడం కలెక్టర్ సార్, ఇమీడియట్లీ వాళ్ళది కూడా కూలగొట్టమని చెప్పండి, వాళ్ళకి తగిన న్యాయం చేయమని కూడా చెప్పడం జరిగింది. మీకు కూడా పట్టిన దాంట్లో ఏమన్నా ఐటమ్లు ఉన్నాయా, విలువైన వస్తువులు దానిపైన కార్పొరేట్ కమిషనరేట్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన ఉన్నాయి దానిలో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు ఉన్నాయి, మమ్మీ వెండి, చిన్న రాగికి సంబంధించిన ఇత్తడికి సంబంధించిన అవన్నీ ఉంటాయి. వాటి గురించి కూడా చెప్పినాం, వాటి గురించి కూడా విచారణ జరుగుతుందని చెప్పారు ఎస్ఐ సార్. అంతేనా, ఇంకేమన్నా ఉన్నాయా? దీనిలో ఏంటంటే అది కార్పొరేట్ ముస్తాఫా సపోర్ట్ ఉన్నది అని చెప్పేసి అని తెలిసింది. ఆయన మొన్న డైరెక్ట్ వచ్చి నాతో కూడా మాట్లాడడం జరిగింది మున్సిపల్ ఆఫీసులో. దీని గురించి లీడర్ మాట్లాడిండా ఎవరన్నా టీఆర్ఎస్ నాయకులు గిట్ట? అంతకుముందు వచ్చిండు మెకల్ సమయ వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు. ఏమన్నారు వాళ్ళు మాట్లాడితే చేస్తామని చెప్పేసి అన్నారు, కానీ 15 డేస్ నుంచి ఇదే జరుగుతుంది. ఇదేనా ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఎక్కిన వాళ్ళు మీకు ఏమవుతారు? మమ్మీ డాడీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు అక్కడ కరీంనగర్ నాతోనే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి నాతోనే ఉంటున్నారు అక్కడ. ఓకే, ఇక్కడికి వస్తుండే ఎందుకంటే అమ్మ ఆరోగ్యం మంచి లేక ఒక 1 year నుంచి నాతోటే ఉంటున్నారు, ఇట్లా వచ్చి పోకుండా ఉంటున్నారు. ఎన్ని రోజులు అయితే కూలగొట్టి? ఇల్లు కూలగొట్టి 6వ నెల 24వ తారీఖు. దీనిపై మళ్ళీ మాకు ఎటువంటి నోటీస్ లేదు, నోటీస్ ఏమి నోటీస్ ఏమి ఇవ్వకుండా కూలగొట్టిల్లా? నోటీస్ ఏం లేకుండా కంప్లైంట్ ఇస్తే సార్ ఏమన్నాడు? సార్ ఏమన్నాడు అంటే అదే నేను టైం వచ్చినప్పుడు దాన్ని చూస్తా, మీరు అక్కడ కలుగురి ఇక్కడ కలుగురి అని చెప్పేసి అని చెప్పిండు. ఆడ కలెక్టరేట్లో కూడా మాట్లాడితే కూడా రిపోర్ట్ రాసుడే కానీ మాకు దాన్ని బట్టి ఏం న్యాయం లేదు, జరగలేదు. ఓకే.